మాకంటే గోపినాథ్ పోతే అసలు మీరు ఎవరు రాని మాకు తెలియదు అని చెప్పిండు. కేటీఆర్ ఇక్కడ తిన్న పైసలు మొత్తం బయట పంపిస్తాడు. 54 కోట్లు పంపించిండుగా, వాడు దొంగవాడు. నవీన్ అన్న అందరు ఆదుకుంటాడు, గిల్లల్ని ఉన్నోళ్ళు లేని అందరు ఆదుకుంటాడు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నవీన్ అన్న వస్తేనే బాగుంటుంది మాకు. ఎందుకన్నా? ఎందుకంటే మాకు ఇప్పుడు మొన్న మా చిన్న చనిపోతే మాకు ఆపద సంపత్తికి పోతే 5,000 10,000 ఇచ్చిండు. మాకు మా చిన్న కూడా ఇక్కడ గోర్రెల్లో బొంద పెట్టినాం. మాకంటే గోపినాథ్ పోతే అసలు మీరు ఎవరు రాని మాకు తెలియదు అని చెప్పిండు. అది ఎరకలో సార్ ఇట్లా సంగతి అని చెప్తే కూడా మీకు తెలియదు అంటే మళ్ళీ లోపల కూడా పోనీయలేదు. అదే అవునా వాళ్ళ బయట ఉన్న మనుషులు ఇలా ఎరకలలో చిరాని చెప్తే పోయిండు. ఒక 10,000 రూపాయలు ఇస్తే మేము ఇక్కడనే దానం చేసాం. మళ్ళీ ఆ గోర్రెల్లో కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు, అరే మాకు ఎరకలలో వస్తారు, వాళ్ళ చిన్న చనిపోయిండట, ఏం డబ్బులు ఏం తీసుకోకంటే ఇక్కడే దానం చేసి కాలబెట్టి సగం ఇంటికి వచ్చినాం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గుండాయిజం చేస్తాడు, రౌడీజం చేస్తారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నవీన్ అన్న గుండాయిజం రౌడీజం ఎవరు చేయరు. ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ తిన్న పైసలు మొత్తం బయట పంపిస్తాడు. 54 కోట్లు పంపించిండుగా, వాడు దొంగవాడు. ఇప్పుడు ఏదో ఇప్పుడు సానుభూతిగా మాట్లాడతాడు. వాడు సానుభూతిగా మాట్లాడి ఇప్పుడు అంటే నవీన్ అన్న మీద అంటే పెడతాడు పేరు. నవీన్ అన్న అందరు ఆదుకుంటాడు, గిల్లల్ని ఉన్నోళ్ళు లేని అందరు ఆదుకుంటాడు. కేటీఆర్ ర్యాలీ తీసినప్పుడు కూడా గుండాకే వేయొద్దు, సునీతకే ఓట్లేయండి అని ఇలా మాట్లాడారు కదా, అది కరెక్టే అంటారా? ఇప్పుడు అనేటోళ్ళు ఎంతో అంటారు అన్న, రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్నో అంటారు. అదే మేము మాలాంటి పేదలను ఆదుకున్నాడే మంచోడు. ఇప్పుడు నేను 10 ఏళ్ళ ఇప్పుడు ఇక్కడ నేను ఉండబట్టి 30 ఏళ్ళే అక్కడ డబుల్ బెడ్. నేను ఇక్కడ కృష్ణనగర్ నేను బి బ్లాక్లో ఉన్నా. వాళ్ళ అందరి పేరు రాసిరు, నా పేరు రాసిరు. వాళ్ళ చిన్నమ్మకి వచ్చింది నా పక్కన వాళ్ళ చిన్నమ్మ ఇల్లు, ఇదే రూమ్ ఆడ బి బ్లాక్లో వాళ్ళందరికి ఇచ్చిరు. మరి నాకెందుకు లేదు? నేను పోయి అడిగితే ఇగో నీ పేరు వాళ్ళు పేపర్ చింపేసిరు అని చెప్పారు. అంటే కమిటీలు అడిగిన, అమ్మ మరి నా పక్కన ఉన్న వాళ్ళకి వచ్చింది కదా అమ్మ, నేను ఉన్నవాటి 30 ఏళ్ళు అవుతుంది కదా మీకు అంటే మా అరే 10 ఏళ్ళు గెలిపించినా కదా, నేను ఇక్కడనే ఉన్నా కదా, మీ ఇంట్లో ఉన్నా కదమ్మా అంటే నేనేం చేయాలి, వాళ్ళ గవర్నమెంట్ అలా చేసిరు అంటే మళ్ళీ వీళ్ళు అంటారు. ఇక మేము ఎవరన్నా అడగాలి. ఇప్పుడు 6 హామీలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. 6 హామీలు మీకు 6 హామీలు మాట ఇస్తా అంటే ఇప్పుడు ఆయన బడ్జెట్ కొద్దిగా తక్కువ ఉన్నది కాబట్టి ఇవ్వలేదు. అదే బడ్జెట్ ఉంటే మన ఇప్పుడు ఈ దొంగలు అంటే మొత్తం మూట కట్టుకొని రూపాయలని మొత్తం అంటే అటు పంపినాక ఇంకెక్కువ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ ఎక్కువ డబ్బు ఎక్కువ ఉంటాయి చెప్పు. ఉన్నది మొత్తం పేపర్లు మొత్తం చింపేసే అన్ని మొత్తం చెత్తలు గిత్తలు పరేసిపోయాయి. ఇప్పుడు వాళ్ళు రమ్మంటే అత్తారు, అసెంబ్లీకి వస్తారు, వాళ్ళు వస్తలేరు కదా, దొంగలు కాబట్టి రారు. 5 సంవత్సరాలు అయితే రాకపోనా మరి అంటే వచ్చి లెక్కలు చెప్పకపోనా? ఇప్పుడు రైతు బంధు వస్తుందా మీకు? రైతు బంధు మాకు ఇక్కడే మాకు ఇల్లు జాగలేదు సార్. ఊర్లో కూడా భూమి లేదు, మాకేం లేదు. నేను ఇక్కడనే నా రేషన్ కార్డు ఇక్కడనే, ఓటర్ ఐడి కార్డు ఇక్కడనే, అన్ని ఇక్కడనే. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం చాలా డెవలప్ చేసిండు కదా, తెలంగాణ కూడా డ్యామ్స్ కట్టిండు, ఇంకా హైటెక్ సిటీని కూడా చాలా డెవలప్ చేసిండు కదా. ఇప్పుడు ఎందుకు ఆ ప్రభుత్వం ఏం డెవలప్ చేయలేదు. టీడీపీ సిఐ నాయుడు చేసింది అది మొత్తం, అవన్నీ చేసింది. కేసీఆర్ ఏం డెవలప్మెంట్ చేయలేదు. మన చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ మొత్తం కంపెనీలన్నీ. ఇప్పుడు ఆయన పేరు పట్టుకొని ఈయన ఎగురుతాడా?